అనుమానాలు అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉండి మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి, మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు, ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినండి? మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలుపెట్టినా? మీరు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినా? మొదలుపెట్టలేదు. స్పీకర్ సార్, ఇదొక చారిత్రాత్మక మార్పు. భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎక్సైజ్ గురించి ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పారు. నేను నా సుదీర్ఘ కాలంలో శాసనసభలో పార్లమెంట్లో అనుభవంతో ఇంత భారీ స్థాయి ఎక్సర్సైజ్ ఇంత మెటికులస్గా ఇంత సిస్టమేటిక్గా జరగలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. వారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లు మార్కౌట్ చేసి ఒక టీచర్నో, ఒక అంగన్వాడీ కేంద్రం ఎంప్లాయీనో, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్నో కేవలం 150 ఇండ్ల వరకే ఎన్యూమరేటర్గా పెట్టి ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకి ఒక సూపర్వైజర్ పెట్టి రాష్ట్రంలో 1,03,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 3 నెలల పాటు కేవలం ట్రైనింగ్ తర్వాత ఈ కార్యక్రమం పెట్టినాము. మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు. మేము బీసీల విషయంలో, ఎస్సీ ఎస్టీల విషయంలో దయచేసి మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఫర్ సోషల్ జస్టిస్. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బయట మాట్లాడినట్టుగా మేము సామాజిక న్యాయానికి కట్టుబడిన విషయం మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, ఒకటి ఆ ప్రక్రియ విషయంలో మీకు ప్రతిపక్ష సభ్యులందరికీ కావాలంటే మరోసారి వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ విచ్ వెంట్ ఇన్ టు దిస్ హోల్ ఎక్సర్సైజ్, దిస్ హోల్ ఎఫర్ట్ మేము సపరేట్గా కూడా ప్రజెంటేషన్ ఇస్తాం. మేము చేసిన ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు చెబితే వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. స్పీకర్ సార్, సభ్యులందరికీ రాష్ట్ర ప్రజలందరినీ తెలియజేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 1 ఇయర్లో జరిగిన ఎక్సైజ్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇంత మెటికులస్గా, ఇంత సిస్టమేటిక్గా, ఇంత ఇంక్లూజివ్గా ఎక్కడ జరగలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా శంకర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శంకర్ గారు, మీరు చేస్తున్న సూచనలు కానీ సద్విమర్శలు కానీ వి యాక్సెప్ట్. బట్ ప్రజల్లో అపోహలు, అనుమానాలు వద్దు. మీరు ఏదో ఫిగర్స్ కలిపి మీరు తగ్గిపోయినట్టు. ఎవరు తగ్గలేదు. దేనికి తగ్గినరు? ఏ ఫిగర్ని పోల్స్తున్నారు మీరు? ఇదంతా చాలా సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా, లాజికల్గా చేసిన ఎక్సర్సైజ్. నేను మళ్ళోసారి మీకు మనం చేస్తున్నా, ఎవరిదో పర్సంటేజ్ తగ్గిందని మీరు రకరకాలుగా మనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్కి 17.43% ఈ యొక్క మరి సోషియో ఎకనామిక్ సర్వేలో మరి వచ్చిన రిజల్ట్. ఎస్టీ పాపులేషను 10.45%, బీసీ పాపులేషను 56.33%, ఓసీలు 15.79%. మరి అదేవిధంగా మేము చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మరి మైనారిటీ పాపులేషన్ సుమారు 13%. నేను మీకు ఏం మనం చేస్తున్నానంటే స్పీకర్ సార్, ఒకటి, ఈ ఎక్సర్సైజ్ అయితే అధికారులు మరి చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగిందో, ఎస్, మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,70,00,000. 3,70,00,000లో 3,54,00,000 మందికి ఇండివిజువల్ సర్వే జరిగింది. మేము వచ్చిన లెక్క ఫిజికల్గా లెక్క ఎంత వచ్చిందంటే 4,20,00,000 ఉండాలి, 5 కోట్లు ఉండాలంటే దానికి ఎవరేం చేయాలి? ఇది
సిస్టమేటిక్గా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మార్కింగ్ జరిగి, లిస్టింగ్ జరిగి, ఎన్యూమినేటర్స్ మార్క్ అయ్యి, ట్రైనింగ్ అయ్యి, ఇంటింటికి పోయి సర్వే. మరి ప్రతిపక్ష శాసనసభ్యులు మనం చేస్తున్న సెన్సస్లో కూడా బహుశా ఇంత సిస్టమేటిక్ జరగకపోయిండొచ్చు. ఈ ఫిగర్స్లో దయచేసి మీరు అనుమానాలు, అపోహలు కలిగించొద్దు. మా ప్రభుత్వం సోషల్ జస్టిస్ పక్షాన, ప్రత్యేకంగా బీసీలకు సోషల్ జస్టిస్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. రిజర్వేషన్స్ ఎంత పర్సెంటేజ్ చేయాలి తప్పనిసరిగా ఈ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిద్దాం. మీరు షెడ్యూల్ 9 పెడతాడు పెట్టండి. మరి దయచేసి మా ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిన్సియర్ ఉన్నాము, కమిటెడ్ ఉన్నాము. దయచేసి మీరు మా కమిట్మెంట్, మా సిన్సియరిటీ డౌట్ చేయవద్దు, ప్రజల్లో అనుమానాలు పెట్టొద్దని చెప్పి నేను మనం చేస్తున్నా. స్పీకర్ సార్, నేను మళ్ళా ఇంటర్వ్యూ అయితే అవసరం ఉంటే కానీ దిస్ ఇస్ ఎ మ్యాసివ్ మెటిక్యులస్ సిస్టమాటిక్ ఎక్సర్సైజ్. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, బీజేపీ పాలించిన ఏ రాష్ట్రంలో చేయలే. శంకర్ గారు, మీరు నరేంద్ర మోదీకి సలహా ఇవ్వచ్చు కదా, మొత్తం భారతదేశంలో చేయొచ్చని. మరి చేస్తలేరు వాళ్ళు. మరి 10 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు చేసినరా? వాళ్ళు చేయలేదు. మేము ఒక స్పీకర్ సార్ మా ప్రియతమ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో సోషల్ జస్టిసే ధ్యేయమని ముందుకు పోతున్నాము. చాలా మెటిక్యులస్ గా ఈ మొత్తం ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. అంకెలపై అనుమానం చేస్తే మరి మీకు మొత్తం అసలు ఎక్సర్సైజే దాన్ని డెఫర్ చేయాలంటారు, పోస్ట్పోన్ చేయాలంటారు. ఇది చాలా సిస్టమేటిక్ గా సీరియస్ గా జరిగిన ఎక్సర్సైజ్. ఈ అంకెలు జెన్యూన్. దయచేసి తగ్గింది అంటారు. దేన్ని పోల్చి మీరు తగ్గింది అంటున్నారు? వాట్ ఆర్ యూ కంపేరింగ్ విత్? ఇది జెన్యూన్ ఫిగర్స్. అద్భుతంగా చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వేకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి మనస్ఫూర్తిగా అభినందనలు